కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజానీకానికి ఏ విధంగా కూడా లాభం చేకూర్చే విధంగా లేదు అంటూ కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి చెప్పారు. ఈరోజు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు జరిగినాయో దాన్ని చూసినప్పుడు ప్రజలందరికీ కూడా ఏ విధంగా కేంద్ర బడ్జెట్ నష్టపరుస్తుందో తెలియజెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఈ రోజున సీతారామన్ గారు రాసిపెట్టిన బడ్జెట్ పుస్తకం ఏదైతే ఉందో 2.5 గంటలు చదివి కూడా దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి అంటే సామాన్యులపై ఎంతో పెద్ద భారం మోపిందే తప్ప ఎక్కడ కూడా ఏ కార్యక్రమం ఏ చదివిన పాయింట్లో కూడా ప్రజలకు లాభం జరిగే పని ఎక్కడ కూడా జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈరోజు రైతులకి భారతదేశంలో 65% ఉన్న రైతులకు ఎలాంటి లాభం చేయని ఈ కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించి ఈ బడ్జెట్ పెట్టిందో చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా 2014 సమావేశాలలో తీర్మానాలు ఏదైతే ఉన్నాయో విభజన సందర్భంగా తెలుగు రాష్ట్రాలకి ఇవ్వాల్సిన అన్ని కూడా ఆ రోజు చట్టపరంగా చేసిన ఏది కూడా ఈ రోజు బడ్జెట్ లో కూడా 6 బడ్జెట్లలో కూడా ఎక్కడ కూడా ప్రకటన చేయకపోవడం శోచనీయం. ఎందుకంటే తెలుగు ప్రజల మీద ఎలాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా తెలుగు ప్రజలు తెలంగాణలో 4 సీట్లు ఇచ్చినా కూడా కనీసం ప్రజల మీద దయగలిగిన పాపాన పోలేదు. కేంద్ర బడ్జెట్ అనేది ఎక్కడ కూడా తెలుగు ప్రజలకు ఉపయోగపడ్డది లేదు. అక్కడ ఏదైతే చట్టంలో రూపొందించబడ్డదో ఆ 14వ సంవత్సరంలో చూపబడిన ఏ యూనివర్సిటీ కానీ ప్రాజెక్టులు కానీ ఏది కూడా ప్రస్తావించకపోవడం అనేది శోచనీయమని చెప్పేసి తెలియజేసుకుంటూ దాంట్లో ఇంకొక మాట ఏమన్నారంటే లాస్ట్ కి మంత్రి గారు ఇది మేము ఎనెక్సర్ ప్రకారంగా మీరు చూసుకోండి శాఖల వారీగా ఎక్కడ కూడా మేము చెప్పట్లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా డీటెయిల్ రిపోర్ట్ అనేది ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఏ రైతులకు ఎంత కేటాయించారు, దేని మీద ఎంత నష్టం జరుగుతుందని మంత్రి గారు చెప్పిన సందర్భాలు చూసినాం తప్ప ఈ విధంగా మేము కొంత చెప్పేస్తున్నాం మీరు అన్ని కూడా ఎనెక్సర్ లో చూసుకోవడం చెప్పడం అది బాధాకరమైన విషయం అని చెప్పుకుంటూ ఇంకొకటి లాస్ట్ లో అంతా పెట్టినాం ఏదో చేసినామని చెప్పుకుంటూ సెస్ అనే రూపంలో పెట్రోల్ డీజిల్ పై 1 రూపీ సెస్ అనేది పెట్టడం ఎంత బాధాకరమైన విషయం అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఇది ఎఫెక్ట్ ఇచ్చేది. ఏదంటే రోడ్ల మీద దాని మీద పెట్టడం అని చెప్తున్నారు. దేనికోసం మీరు 1 రూపీ సెస్ పెట్టారు? దాదాపు 39 కోట్ల బిలియన్ డాలర్ల లీటర్లు డ్రైవర్స్ కు ఉపయోగపడుతుంది. ఈ దేశంలో ఈ బడ్జెట్ అంతా ఏం చేయబోతున్నారని చెప్పేసి ఎక్కడ కూడా క్లారిటీ లేని ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టింది. దీనివల్ల ముఖ్యంగా రైతాంగానికే కాదు మొత్తం ప్రజల మీద చిన్న సామాన్య ప్రజల మీద మధ్యతరగతి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవసరం ఉంది. ఎందుకంటే కూరగాయల ఖరీదులు మొదలుకుంటే ప్రతి సరుకు మీద కూడా ప్రతి ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ప్రతి ప్రజానికం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది తక్షణం విరమించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా 1 రూపీ సెస్ అని చెప్పేసి మీరు తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజున మీరు ప్రవేశపెట్టింది మళ్ళీ అదనంగా పెట్టుకోవడం ప్రజల మీద భారం మోపడం తప్ప ఇంకొకటి లేదు. అదే విధంగా బంగారంపై కూడా పెట్టారు. సామాన్యుడిగా ఒక తులం కొనాలంటే 34,000 నుంచి 36,000 పోయే పరిస్థితికి వచ్చింది. సామాన్య కుటుంబంలో పెళ్లి చేసుకోవాలి, ఒక ఆడపిల్లకు ఒక తులం బంగారం పెట్టలేని పరిస్థితి ఇవాళ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా జిఎస్టీ పెట్టి వచ్చిన తర్వాత దాని మీద వచ్చింది ఎంత, రాబడి ఎంత, జరిగింది ఏంటి, దానివల్ల ఫలితం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా ఎక్కడ వివరణ ఇవ్వకపోవడం, అదేవిధంగా నోట్ల రద్దు చేసి ప్రజలను ఎంతో ఇబ్బందులు పాలు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం దానివల్ల వచ్చిన లాభాలేంటి నష్టాలేంటి అనేది కూడా ప్రజలకు తెలియజెప్పకపోవడం ఆర్థిక శాఖ మంత్రివర్యులకే దక్కింది తప్ప ఇంకొకరికి కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా నోట్ల రద్దప్పుడు ప్రజలు ఎంతో నష్టపరిచి ఎంతో కష్టాలు పెట్టి ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీనివల్ల ఇంత లాభం పొందినాం, ఈ రద్దు చేసినందువల్ల ఇంత ఉపయోగం వచ్చింది అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పకపోవడం, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి బీజేపీ మంత్రులకి వాళ్ళ కేంద్రంలో ఉన్న ఎంపీలకు తప్ప ఎవరికి అది లాభంగా చేకూరినట్టు సామాన్యుడికి మాత్రం నష్టం తప్ప ఇంకొకటి లేదని తెలియజెప్పుకుంటూ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ముఖ్యమైనది ఉద్యోగాలు 1 కోటి ఉద్యోగాలు ఎవరీ ఇయర్ ఇస్తామని చెప్పారు. ఇవాళ వరకు ఒక ఉద్యోగ ప్రకటన లేదు. కానీ ఇవాళ మీరు చెప్పిన బడ్జెట్ లోనే ముఖ్యంగా 1,50,000 కోట్ల
ప్రాజెక్టు ఏ సర్వీసెస్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియాలో నుంచి విరమింప చేసుకుంటున్నాం, అదే విధంగా ఫ్యూచర్ లో కూడా ఇంకా విరమింప చేసుకుంటున్నాం అని చెప్తున్నారు మీరు. దానివల్ల ఎవరికి నష్టం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని నుంచి మొత్తం భాగస్వామ్యం మొదలుకొని ప్రైవేట్ పరం చేయడానికే మీరు ఉన్నారు తప్ప ప్రైవేట్ భాగస్వామ్యానికి మెప్పు చూపిస్తున్నారు, కార్పొరేట్ వ్యవస్థలకు మీరు చేస్తున్నారు కదా తప్ప సామాన్య ప్రజలకు కానీ మిడిల్ వర్గాలకు ఇక్కడ కూడా లాభం చేకూర్చే పని చేయడం లేదు. మీరు ఖచ్చితంగా మీరు చేస్తున్నది ప్రజల నష్టం తప్ప ఇంకొకటి లేదు. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా డీటెయిల్ గా పోవాలి అంటే ఆమె చెప్పిన విధంగా ఎలక్షన్ మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. శాఖల వారీగా ప్రజలకు ఏ విధంగా నష్టం చేసిందో తెలియజెప్పాల్సిన అవసరం ముందు వస్తుంది. కానీ ఈ రోజున పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వం చెప్పడం మాత్రం శోచనీయం. ఎందుకంటే దానివల్ల ప్రజలు బాగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థలు, ప్రైవేట్ వ్యవస్థలు, ప్రైవేట్ భాగస్వామ్యం మొత్తం భారతదేశాన్ని శాసించే రోజులు ముందు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ విరమణ అనేది ఒప్పుకోవడానికి లేదు. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు, అయ్యా మీకు బడ్జెట్ లో కాళేశ్వరం అని చెప్పేసి 1,00,000 కోట్ల రూపాయలు మా మీద ప్రజల మీద వేసినావు. నువ్వు ఈ 4 కోట్ల ప్రజల్ని అప్పుల పాలు చేసినావు. 1,82,000 కోట్లు అప్పు ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ రోజున కాళేశ్వరానికి ₹1 కేటాయింపు లేదు. అక్కడ చూస్తే బయ్యారం సిమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ లేదు. మీరు నోరెత్తి మాట్లాడింది లేదు. లోపల ఇద్దరు కలిసి ఉంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి కేంద్రాన్ని డిమాండ్ చేసేది ఏది కూడా కనపడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందించాలా. ప్రజలకు జరిగే నష్టాన్ని మీరు పూడ్చే విధంగా తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని, ఈ తెలుగు ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు మన తెలుగు ప్రజల డబ్బులు పెడుతున్నారు. మీరు కేంద్రాన్ని నుంచి ఏది కూడా రాబట్టలేని పరిస్థితుల్లో మీరు అసహనంతో పనిచేస్తున్నారు. మీకు సీట్లు తప్ప, మీకు సీటింగ్ తప్ప, మీ ప్రగతి భవన్ తప్ప, మీ ఫామ్ హౌస్ తప్ప మీకు ఏది గుర్తుండట్లేదు. ఏ విధంగా ఏ పార్టీ వాళ్ళని మీరు పార్టీలలో జాయిన్ చేసుకోవాలా, ప్రతిపక్షాలు నోరెత్తకుండా చేయాలా, విద్యార్థులు సరిపోయిన దిక్కులేదు, ఏది దిక్కులేదు. కనీసం ప్రజల అప్పులు పాలు కాకుండా, ప్రజలపై భారం మోపకుండా మీరు కేసీఆర్ గారు నోరెత్తి మాట్లాడి ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం కేటాయింపులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ సమీక్షించి ఈ రాష్ట్ర ప్రజల మీద, అదేవిధంగా దేశ బీద బడుగు బలహీన వర్గాల మీద ఏదైతే భారం పడుతుందో దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా భారతదేశంలో ఎంపీలు, ముఖ్యంగా తెలంగాణ తెలుగు రాష్ట్ర ఎంపీలు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు మొత్తం కూడా ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేద వర్గాల మీద బాగా భారం పడుతున్నది. కాబట్టి ఈ సెస్సే కావచ్చు, బంగారంపై కావచ్చు, మిగతా రైతులకు జరగని లాభాల గురించి కావచ్చు మీరు ప్రశ్నించాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన, కరీంనగర్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ, తెలుగు ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.